మేషరాశిలో ఉన్నటువంటి సంతాన ప్రదాత, గురువు ఐశ్వర్య ప్రదాత. అందుకని చెప్పినటువంటి ఆ గురుబలం ఎవరెవరికి ఉందో, ఎవరెవరికి లేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు తృతీయంలో గురుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. కష్ట నష్టాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ కష్టాలని, నష్టాల్ని ఓర్చుకునడానికి, తట్టుకునడానికి ఆర్థిక విషయాలు దూకుడుగా కాకుండా ప్లాన్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఎంత శక్తి ప్రదర్శించినప్పటికీ కూడా, అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక అడుగు దూరంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులైనటువంటి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇల్లు కొనడం కోసమనండి, లేదా వెహికల్ కోసం అని చెప్పనండి, బాధ్యతల కోసమనండి, ఏ పేరు పెట్టినప్పటికీ కూడా రుణం చేయక తప్పనటువంటి స్థితి ఉంటుంది. లోన్స్ అనేటువంటివో లేకపోతే అప్పులు అనేటువంటివో ఈ తృతీయంలో గురుడి యొక్క సంచారం ఉన్నంత కాలం కూడా ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి.